హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే నేను చర్చ్కి వెళ్తున్నాను. లాస్ట్ టైం వచ్చేసి నేను ఒక ఎస్డిఏ చర్చ్ చూపించాను కదా. ఇవాళ వచ్చేసి నేను ద హోలీ ఇన్నోసెన్స్ చర్చ్కి అయితే వెళ్తున్నాను. ఆ చర్చ్ ఒకసారి మీకు చూపిస్తాను. ఎస్డిఏ చర్చ్ వచ్చేసి మోడర్న్ చర్చ్ టైప్ అనమాట, ఈ జనరేషన్లో పట్టింది. అండ్ ద హోలీ ఇన్నోసెన్స్ చర్చ్ వచ్చేసి అది ఎప్పుడో పురాణ కాలంలో కట్టిన చర్చ్ అనమాట. ఆ చర్చ్ చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి మీరు. ఇవాళ అయితే అదే చర్చ్కి వెళ్తున్నాను నేను. చూస్తున్నారు కదా, లాస్ట్ టైం ఏదైతే పాట్ హోల్ అక్కడ కనిపించిందో ఆ పాట్ హోల్ అయితే మొత్తానికి రిపేర్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఏదైనా రోడ్ రిపేరింగ్స్ అని ఏమైనా చేస్తే ప్రాపర్ సైన్స్ అన్నీ ఫాలో అవుతారు. ప్రోటోకాల్స్ కానీ ఏమున్నా సరే అన్నీ ఫాలో అవుతారు అనమాట. అక్కడ సైన్స్ చూపించడం కానీ. ఇంకొక వెహికల్ అయితే వెళ్ళొచ్చు, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా సరే పక్క నుండి ఇంకో వెహికల్స్ అయితే వెళ్ళొచ్చు. యాజ్ యూజువల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే అయితే మనం వెళ్తున్నాం. చర్చ్ అయితే వచ్చేసింది, చూడండి, హోలీ ఇన్నోసెన్స్ చర్చ్. ఒకసారి అయితే నేను లోపల అంతా వ్యూ చూపిస్తాను, చూడండి మీరు. సో ఇది వచ్చేసి అయితే చిన్న ప్రేయర్ హాల్ అనమాట. అండ్ చూడండి ఒకసారి, ఇది చిన్నదైనా చాలా బాగుంది. ఆ వాల్ గ్లాస్ డిజైన్ అయినా అసలు చాలా మంచిగా చేశారు ఇది. అండ్ ఆపోజిట్లో కనిపించేది అయితే మెయిన్ హాల్. అసలు లోపల ఎంత బాగుంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ పైన కానీ కింద కానీ ప్రేయర్ హాల్ ఇదంతా. సో ఈ చర్చ్ అయితే నేను రెగ్యులర్గా సండేస్ అయితే వచ్చే చర్చ్. నేను ఈ యూకేకి ఎప్పుడైతే వచ్చానో ఆ డే నుంచి ఈ డే వరకు సండేస్ అయితే రెగ్యులర్గా వచ్చే చర్చ్ అయితే ఇది. సో బేసిక్గా మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళ చర్చెస్ కూడా ఉంటాయి, కానీ నేనైతే తెలుగు కమ్యూనిటీస్ చర్చెస్కి అంతగా వెళ్ళినా కాకపోతే ఎక్కువ ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళదే వెళ్తాను. ఎందుకంటే యాజ్ యూజువల్గా మనం ఇండియాలో ఎలాగైనా తెలుగు చర్చ్ చూసే ఉంటాం. సో ఈ కంట్రీలో మనం ఇక్కడ కమ్యూనిటీ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, అది చూడడమే నాకు ఇంట్రెస్ట్ అనమాట. చర్చ్ ఫినిష్ అవ్వగానే కొద్దిసేపట్లో నేను బయటికి అయితే వచ్చేసాను. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్న ప్లేస్లో ఫస్ట్ నేను ఆ ప్లేస్లోనే ఉంటుండే అనమాట. నేను స్టార్టింగ్ వచ్చిన ఫస్ట్ 6 months to 7 months నేను ఆ ప్లేస్లోనే ఉండే, అంటే ఇదే లైన్లో ఉంటుండే అనమాట. సో ఆ రెడ్ వ్యాన్ బ్యాక్లో ఉంటుండే. అసలు చర్చ్కి చాలా ఒక దగ్గరలో ఉంటుండే అనమాట, ఒక 1 minute వాక్లో. కానీ ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోయాను నేను. సో ఆ ఇంటికి దగ్గరలో నాకు అవైలబిలిటీలోనైతే ఇది ఒక రెస్టారెంట్ అనమాట. సో అంతా ముస్లిమ్సే వస్తారు. అండ్ అక్కడ ఆపోజిట్లో కనిపించేది ఒక బర్గర్ బాక్స్ అని అయితే ఉంటుంది. ఆ బర్గర్ బాక్స్లో కావాల్సిన ఫుడ్ అయితే మనకు అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో ఇదైతే ఒక క్లబ్ అనమాట. సాటర్డే నైట్స్ అంటే వీకెండ్స్ అయితే ఇక్కడ బ్రిటిష్ పీపుల్ అయితే మొత్తం ఇక్కడనే వస్తారనమాట. నైట్ అయితే వచ్చేసరికి ఇక్కడ క్యూ కడతారనమాట ఎంట్రీ కోసం. సో అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇదైతే. అండ్ ఇక్కడి నుంచి చూసుకుంటే అవైలబిలిటీలో మనకు అక్కడ సెయిన్స్బెరీ అనే ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ అక్కడే దొరుకుతాయి అన్నమాట, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడి నుంచి మనకి అవైలబిలిటీలో బస్ స్టాప్, అదిగో అక్కడ నేను ఏదైతే జూమ్ చేస్తున్నా అక్కడ వైట్ కార్ దగ్గరలో బస్ స్టాప్ ఉంటుంది. సో త్వరగా వెళ్ళి మనమైతే బస్ ఎక్కిద్దాం. సో బస్లో చూస్తున్నారు కదా, డ్రైవర్ ఒక హ్యాండిక్యాప్ పర్సన్ వచ్చాడని డ్రైవర్ దిగి అతనికి కోసము ఆ కింద ఏదైతే రూఫ్ ఉందో అది తీసాడనమాట, బికాజ్ అతను ఈజీగా లోపలికి ఎంట్రీ అవ్వచ్చని. సో ఇలాంటి బస్సెస్ కానీ మన ఇండియాలో ఉంటే ఆ ఫుడ్ బోటింగ్ కానీ ఏమి జరగో, ఎంతమంది సేఫ్గా ఉంటారు. ఓకే, మన స్టాప్లో దిగేశాక నేను చూపించాను కదా కన్స్ట్రక్షన్ అయితే, అదైతే ఫినిష్ అయిపోయింది.
ఒక 1 అవర్లో వాళ్ళు వచ్చి మొత్తం అయితే కంప్లీట్ చేశారు. చూడండి అసలు ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారో. ఇలా అవర్స్ అని కాకుండా ఒక 1 అవర్లో ఫినిష్ చేసేసారు మొత్తం. ఇలా ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ప్రతి ప్లేస్లో ఇలా చేస్తే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడెక్కడ కూడా మీకు నేమ్స్ అయితే కనిపిస్తలేవు, అంటే నేను ఈ కన్స్ట్రక్షన్ చేయించిన అని. దీన్ని బట్టే అర్థమవుతుంది పబ్లిసిటీ కన్నా పబ్లిక్ సేఫ్టీ ఇంపార్టెంట్ అని. దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్ టుడే. బాయ్.